ఈడు సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటున్నాడు. బేసిక్గా పొలిటీషియన్ కదా, ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఉండే పాలిటిక్స్కి వీడు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది, గొడవ పెట్టేసుకునే మనస్తత్వము సెట్ అవ్వడేమో అని చెప్పేసి 2 రోజులు ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక 2 రోజులు నిర్ణయం తీసుకొని నన్ను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించారు. ఓహో. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రోజు వాకప్ చేసుకునే వాళ్ళు అనమాట, ఇతను ఇండస్ట్రీలో సెట్ అవుతున్నాడా లేదా, చేస్తున్నాడా లేదా. సక్సెస్ఫుల్గా నేను ఎలాంటి గొడవ ఎలాంటి కాంట్రవర్సీలు ఇరుక్కోకుండా కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తే అప్పుడు మా అన్నయ్య అయిపోయాడు, నువ్వే సినిమా తీయగలవు, ఈ మైండ్ సెట్తో ఉంటే తీయగలవు అనేసి ఓకే, సపోర్ట్ ఇచ్చాడు. మీలో కాన్ఫిడెన్స్ కనిపించినట్టు ఉంది వాళ్ళకైతే, అన్న వాళ్ళకి. రైట్ సార్. అంటే గొడవలు పెట్టుకుంటారు అంటే అని చెప్పని అంటున్నారు కదా, అంటే మీకు షార్ట్ టెంపర్ లాగా అలా ఏమైనా ఉందంటారా? అలా అని కాదు, ఇక్కడ ఇండస్ట్రీలో ఫస్ట్ అటాక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంటుంది. పొలిటీషియన్లు ఏంటంటే మాకంటూ కొంతమంది అనుచరులు ఉంటారు, వస్తేనే అందరు నమస్తే పెట్టడం కానీ, మాతో పాటు ఫాలో చేయడం కానీ, కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయడం అన్నీ ఉంటాయి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చావు, వాడిని ఒక చాలా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఏడీస్ పరిస్థితి, అప్రెంటిస్ డైరెక్టర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వానికి తిండి పెట్టడానికి ఆలోచిస్తారు, కూర్చోవడం గురించి దేవుడు ఎరుగు, వాడిని చాలా చిన్న చూపు చూస్తారు. సో ఇది నువ్వు హ్యాండిల్ చేయగలవా? ఇక్కడేమో ఒక లీడర్గా ఉన్నావు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు చెప్తే ఇంతమంది పలుకుతారు, నేను ఇంతమంది చూసుకుంటారు. అక్కడే నిన్ను చూసుకోవడం కాకుండా నేను ఇన్సల్ట్ చేయడమే చాలా మందికి పని ఉంటుంది అక్కడ. ఓకే, వాటర్ అడిగితే అక్కడ తెచ్చుకోపోనడం, లేకపోతే ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఇలా ఉంటాయి అనమాట. సీనియర్స్ తిన్నాక ఉండాలి, చిన్న చిన్న ఉంటాయి, అవి సెల్ఫ్ రెస్పెక్ట్ని బాగా డ్యామేజ్ చేస్తాయి. ఓకే. సో దాన్ని నువ్వు క్రాస్ చేయగలవా లేదా అనేది మా వాళ్ళకు ఉన్న డౌట్. మీకు ఒక పరీక్ష పెట్టారనమాట అయితే? అలాంటిది ఏం లేదులేండి. మరి ఆ పరీక్షలో మీరు పాస్ అయ్యారా? అయితే అయ్యాను. పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు, ఒక మంచి మూవీని తీసుకుని వచ్చారు. రైట్ సార్. ఇక్కడ కర్నూలు గురించి అంటే ఒక కర్నూలు గురించి కానీ, లేదా అటు కడప సైడ్, ఇటు పల్నాడు సైడ్ కానీ, ఇటు వరకు వీటి గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ప్రజలు ఎలా ఉంటుందంటే, మంచి పవర్ఫుల్ ప్లేసెస్ అవి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పవర్ఫుల్ ప్లేసెస్ అనమాట అవి. ఆ ప్లేసెస్లో ఫ్యాక్షనిజం అనేది కానీ, లేకపోతే రౌడీయిజం అనేది కానీ చాలా ఎక్కువ వినిపించేది అక్కడే. అసలు మొదలైంది అక్కడే, పుట్టింది అక్కడే అన్నట్టు విధంగా కథలుగా చెప్పుకుంటారు, చరిత్రలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మీ పర్స్పెక్టివ్లో చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ రౌడీయిజానికి ఫ్యాక్షనిజానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆ రెండింటి మధ్య? రౌడీయిజం అనేది కారణంతో జరుగుతుంది. అంటే నాకు డబ్బు కావాలి, నాకు ఒక ఆస్తి కావాలి, నాకు మందు దాపడం కావాలి, నాకు పలానా పని కావాలి, ఈ ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది రౌడీజానికి. ఇంకోటి ఏంటంటే, రౌడీజంలో 70% భయపించడం వరకే ఉంటుంది, ఒక 20% దాడి చేయడం వరకే ఉంటుంది, 10% చంపడం వరకు ఉంటుంది. ఫ్యాక్షనిజం ఓన్లీ అహంకారం మీద ఉంటుంది. ఓకే. పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చరిత్రలన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయంటే, నువ్వు పట్టుకున్న జెండా నేను పట్టుకోలేదను, మీ బెర్ర వచ్చి మా పొలంలో మేసిందను, లేకపోతే తనకు నచ్చిన పని నేను చేయడం వల్ల. ఫ్యాక్షనిజం మెయిన్ టార్గెట్ ఏంటంటే మనిషిని చంపడమే, భయపెట్టడం, తిట్టడం, కొట్టడం, ప్రోవోక్ చేయడం ఉండదు. స్పాట్ వేసేసామా తర్వాత ఏమవుతుంది, ఫ్యాక్షనిజంలో రీకౌంటర్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పర్సన్ చంపేస్తే వాడి కొడుకు, మనవడో, తమ్ముడు, అన్నను, అక్క, వాళ్ళు కూడా ఏంటి నన్ను వేసేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఓకే. ఇది ఇంకా రక్తం మరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాక్షన్ మొక్క ఒక్కసారి మొలిచిందంటే నా మనవడికి, నా శత్రువు మనవడికి కూడా సాగుతుంది. ఓ, రౌడీజంలో ఏమి ఉండదు, ఆ రౌడీ షీటర్ చనిపోతాడు, లేదా ఇంకా అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఫ్యాక్షనిజంలో చంపడంతోనే మొదలవుతుంది. ఇది ఫ్యాక్షనిజం అంటే. ఓకే సరే. అంటే మీరు చెప్తున్న పాయింట్లో తీసుకుంటే, అంటే మీ మాటలో అంటే ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఒక మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని చూస్తున్నాం, ఒక డైరెక్టర్గా చూస్తున్నాం. మిర్చి సినిమాలో ప్రభాస్ గారు మిర్చి సినిమాలో లాగా, ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతలో లాగా, అంటే ఆ టైప్లో ఉండేద్దా మీ లైఫ్? లేదండి, మా ఇంట్లో ఎలాంటి ఫ్యాక్షన్ మర్డర్లు లేవు, ఫ్యాక్షన్ క్రైము లేదు. ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ అంతే. నేను పుట్టిన ప్రాంతం కర్నూలు కాబట్టి, కర్నూలులో మాకుండేది ఏంటంటే, ఉన్నా లేకపోయినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. దానికోసం మనం నిలబడాలి, తెగించి నిలబడాలి. కాబట్టి అది నాకు అలవాటైన బ్రీడ్ తప్ప అలాంటి ఫ్యాక్షన్ మర్డర్లు మా వంశంలోనే లేవు.
అంటే మీ ఏరియాలో అంటే పల్నాడు కానీ అదే మన ఈ కర్నూలులో కానీ ఎలా అంటే ఇవి జరగడం అనేది మీ చిన్నతనంలో కూడా మీరు వినడం కానీ లేకపోతే మీరు ఏమైనా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి ఫ్యాక్షన్? చాలా జరిగాయండి, చాలా చూసాము, జరిగాయి. మేము స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో కూడా రోడ్డు మీద చంపుకొని పడిన రోజులు కూడా ఉన్నాయి. భయం ఏదా సార్ అప్పుడు మీకు? అది ఒక మాకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా అనిపించేది అప్పట్లో. అంటే బయటకు వచ్చినప్పుడు కూడా అదొక ప్రౌడ్గా అనిపించేది, కానీ అదే మా రాయలసీమ మీద మా రక్తపు మరకలాగా మిగిలిపోయింది. కానీ సరే అదే సార్ మీరు అంటున్నారు కదా రాయలసీమ మీద రక్తపు మరకలాగా అలా మిగిలిపోయింది అని చెప్పని అంటున్నారు కదా. అంటే ఇటువంటి విన్నప్పుడు కానీ లేదంటే ఇటువంటి మీరు అంటే ఈ రాయలసీమ వాళ్ళు ఇలా ఉంటారు, మరీ క్రూరత్వంగా ఉంటారు, అది ఇది అని చెప్పని ఇట్లా రకరకాలుగా మాటలనేవి వస్తూ ఉంటాయి. మీకేం తెలుసా మీరు ఇప్పుడు నరుక్కోవడం చంపుకోవడం అని చెప్పని అంటారు, బాంబులు విసురుకోవడం అని చెప్పని. ఇటువంటి మాటలన్నీ విన్నప్పుడు అంటే మీరు వినే ఉంటారు అవన్నీ కూడా, మీ వరకు కూడా వచ్చి ఉంటాయి. అటువంటిప్పుడు మీ మైండ్లో ఎలా ఉంటుంది? అంటే ఒక ఎడ్యుకేటెడ్గా మీరు ఉన్నారు కాబట్టి. అంటే అది కొంచెం బాధాకరమైన విషయమే, ఎందుకంటే ఫ్యాక్షన్ అనేది ఇద్దరు కుటుంబాల మధ్యనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రతి కుటుంబంతో ఫ్యాక్షన్ చేయరు, అర్థమైందా? ఇంటికి వస్తే రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కానీ, అందరినీ కలుపుకోవడం కానీ, ఇది రాయలసీమలో చాలా బాగుంటుంది. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు కొదవనే లేదు రాయలసీమలో. అలాంటివి అసలు ఏమీ ఉండవు. అప్పుడెప్పుడు 90s బ్యాక్లో జరిగిన చరిత్రే తప్ప ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కుటుంబాన్ని ఎదిగి పెరగనివ్వాలి. చాలామంది ఫ్యాక్షన్ వదిలేసి నార్మల్ లైఫ్ బతుకుతున్నారు, సంతోషంగా బతుకుతున్నారు. అవన్నీ వదిలేశారు. నేను కాలేజీలో చేరినప్పుడు కూడా హైదరాబాద్లో నన్ను అడిగారు, నీది రాయలసీమ కదా, నువ్వు బాంబులు చూసినావా, గన్నులు చూసినావా అని. నేను చెప్పాను, అవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవు, మొత్తం జిల్లా కలిపితే 4-5 కుటుంబాల మధ్యనే ఉంటాయి. బట్ ఏంటంటే ఆ 4-5 కుటుంబాల గురించి అందరికి తెలిసడం వల్ల జిల్లా మొత్తం అదే చెప్తున్నారు. రాయలసీమలో ఒకటి ఉంటుంది, నీకు మాటిస్తే నిలబడతాడు. ఏంటంటే వెన్నుపోటు ఉండదు. నీకు ఈ పని చేస్తా అంటే చేస్తాడు, చెయ్యనంటే చేయడు. వాణ్ణి నువ్వు భయపించలేవు. నువ్వు చేయకపోతే నీ సంగతి చూస్తా అంటే అక్కడ రాయలసీమ కూడా ఎదురు తిరుగుతాడు. నువ్వేంట్రా చేసేదనే కాడు ఉంటుంది. అది ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, పిఎం అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, వాని సెల్ఫ్ రెస్పెక్ట్ని హిట్ చేయనంత వరకు వాడంత మంచోడే ఉండడు. అదే టచ్ అయిన తర్వాత వన్ టచ్ అయినాక ఇంకొకటి చస్తే అనే కాడ ఆ మైండ్ సెట్తో వచ్చేస్తుంది. అది మేబీ అది అక్కడ ఉండే వాటరు, గాలి పెరిగే విధానం కావచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ హిట్ అయితే ఎదురు తిరగడం చాలా త్వరగా వస్తుంది. అంటే మన ఎన్టీఆర్ గారి సినిమాలో వాటర్ తాగినప్పుడు కళ్ళల్లో పౌరుషు అంటే ఇది ఉంది కదా కథ, మనకు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ చేసింది హరిహరరాయలు, బుక్కరాయలు. వాళ్ళు రాజ్యం స్థాపించడం కోసం ప్లేసెస్ ఎత్తుకుతూ ఉంటారు. ఢిల్లీ నుంచి విడిపోయి సపరేట్ రాజ్యం స్టార్ట్ చేసేది. అలా దాటుతూ తుంగభద్ర నది దాటేసి ఒక చెట్టు కింద పడుకునే టైంలో 2 కుక్కలు పరిగెడుతుంటాయి. ఏంట్రా అని చూస్తే కుందేలు పరిగెత్తిస్తుంటుంది. వాడు ఈ షాక్ అవుతారు, కుందేలు ఏంట్రా బాబు దీన్ని పరిగెత్తిస్తుందని. అక్కడ ఉండే పూజ నడితే చెప్తాడు, ఇది పోతుగడ్డ, ఇక్కడ నీళ్లు తాగితే రక్తం ఉరకలేస్తుంది, ఆవేశం ఒక పీక్ స్థాయిలో ఉంటుంది, ఇగో హట్ అయిందంటే ఆకరంతో సంబంధం లేదు, ఎద్దు తిరిగేస్తుంది. మీరు ఇక్కడ రాజ్యం స్టార్ట్ చేసుకోండి, మంచి తిరుగులేని రాజ్యం ఏర్పడుతుంది అనగానే అక్కడ రాజ్యం స్టార్ట్ చేస్తారు. అది రాయలసీమగా మారిపోతుంది. రాయలు పాలించడం వల్ల రాయలసీమగా మారిపోయింది. ఓకే, సో అది మా జెనెటిక్స్లో వచ్చేసింది అనుకుంటున్నాను నేను. అంతే. సూపర్ సార్, నైస్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఫ్యామిలీని చూసుకుంటే మీ ఫ్యామిలీని తీసుకుందాం. అక్కడ ఏంటంటే మీకున్న క్రేజ్ కానీ మీకున్న నేమ్ కానీ కర్నూలులో చాలా బాగుంది. ఎందుకంటే మీ వీడియోస్ కూడా చూసాం, మీరు యాక్టివ్ పొలిటీషియన్గా వర్క్ చేస్తారు. చాలామందికి ఎలా అంటే మేము చూసాం, మీ వెనకాల మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసిన దాంట్లో ఏంటంటే మెయిల్ మదర్ తెరిసా అని చెప్పని అంటున్నారు. అంటే సహాయం చేసేటప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఒక కర్ణుడు మాదిరి సహాయం చేసే, అంటే ప్రతి ఒక్కరిని కూడా అలా ఆకట్టుకుని మీ వెనకాల అంతమంది జనం తిరుగుతున్నారంటే అది మీరు చేసిన సహాయం గొప్ప అని చెప్పన్నట్టుగా వింటున్నారు. అది అంటే నేను అడిగేది ఏంటంటే అది ఒక పొలిటికల్గానేనా లేదంటే మీ బై బర్త్ మీరు ఆ మైండ్ సెట్తోనే ఉన్నారా? అది చిన్నప్పటి నుంచి సహాయం అనేది నా నుంచి వచ్చినది కాదు, మా పేరెంట్స్ నుంచి, మా మదర్ కానీ మా నాన్న కానీ సహాయం చేయడం నాకు అలవాటు చేశారు అనమాట. ఒక్క మనిషి మన దగ్గరికి వచ్చి నాకు ఫలానా అవసరం ఉంది
అని చెప్పాడు అంటే నువ్వు చేయగలిగే సత్తా నీకున్నప్పుడు నువ్వు చేసేయాలి. అది ప్రచార ఆర్భాటం చేసుకోకూడదు, నేను 10 మందికి సహాయం చేశానని చెప్పుకోకూడదు, నేను ఇంత సహాయం చేస్తున్నా, నేను గ్రేట్ అని ఎక్కడ ఫీల్ అవ్వకూడదు. సహాయం అనేది ఈశ్వరుడు నీకు చేసే శక్తిని ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడు అంతే. ఆర్భాటం కోసం ఎప్పుడు వాడకూడదు. అదే సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ ఒక పొలిటీషియన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప అంటే వెనకాల మనుషులు ఉండడం కానీ ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళని కానీ, అంటే ఇప్పుడు మనం న్యూస్లో వాటిలో చాలా వరకు చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఎలా అంటే పొలిటీషియన్స్ కొట్టుకోవడం కానీ ఇట్లాంటి గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారా? మీ దగ్గర మీ అండర్లో రౌడీ షీటర్లు ఉండి అంటే కనుసైగలో అన్నగానే అలా వెళ్ళిపోయి అటాక్ చేసే టైప్లో అలా? రౌడీ షీటర్ అనేది ముద్ర కానీ మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళని తయారు చేశారు అలాగా, ఇప్పుడు మారిపోయి నార్మల్గా ఉన్నారు. అంటే మీరు మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మీరు మార్చిన వాళ్ళు ఉన్నారు చాలా. ఏ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మార్చారు? మెయిన్ ఆకలి అండి. ఏ రౌడీ షీటర్ అయినా పుట్టేది ఆకలి నుంచి. వాని ఆకలిని అవసరంగా తీర్చుకొని వానికి ఉండే బలాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న కాలేజ్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. పలానా పర్సన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, అవతల ఇంకోడు ప్రేమించాడు, వాడిని వీడు కొట్టాలి, వీడి దగ్గర బలం లేదు, డబ్బు ఉంది. వీడు ఏం చేస్తాడు, ఆ ఏరియాలో బలవంతుడు ఎవరున్నాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. వానికి పిలిచి మందు దాపి డబ్బులు ఇచ్చి అది చేసి అన్న నేను నీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాడు అడ్డం వస్తున్నాడు, వీడు వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. అలా అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఆకలి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఆకలి ఎప్పుడైతే తీరుతుంది, ఎప్పుడైతే కుటుంబం, మనకు కుటుంబం ఉంది, మనకేమన్నా అయితే మన కుటుంబం ఏమైపోతుంది, రోడ్డు మీద పడతారు, ఈ కనువిప్పు ఎప్పుడైతే కలుగుతుందో రౌడీజం వదిలేస్తారండి. అలా మీ దగ్గర మారి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు 5 రూపాయల ఫ్యాక్షన్ అని చెప్పని అంటారు. అవును. సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా వాటిని చూపించడం కూడా జరుగుతుంది. 5 రూపాయల ఫ్యాక్షన్ అని అన్నం దగ్గర వచ్చిన గొడవలకు కానీ చికెన్ వేయలేదన్నట్టుగా, అంటే కూర దగ్గర వచ్చిన గొడవల నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.